వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి జ్వాలలు మరోసారి బహిరంగంగా బగ్గుమన్నాయి. సొంత ప్రభుత్వంపైనే ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలియడం లేదని, సొంత పార్టీలోనే తనకు కనీస గౌరవం దక్కడం లేదంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోనే ఆయన బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఖానాపూర్లో ఏం జరుగుతోంది? వెడ్మబొజ్జును సొంత పార్టీ నేతలే పక్కన పెడుతున్నారా? లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి జ్వాలలు మరోసారి బహిరంగంగా భగ్గుమన్నాయి. ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్నాయి. సొంత ప్రభుత్వంలోనే తనకు కనీస గౌరవం దక్కడం లేదని ఆయన బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న తన నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని వాపోయారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ప్రత్యర్థి బీజేపీ ఎమ్మెల్యేలకే అధికారులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోనే బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఈ హైడ్రామా చోటు చేసుకుంది. పాయల్ శంకర్, జోగు రామన్న, మహేశ్వర్రెడ్డిల ప్రభావంతోనే అక్కడ వ్యవస్థ నడుస్తోందని బొజ్జు ఆరోపించారు. క్షేత్రస్థాయిలో రక్తం చిందించి కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోతుందని ఆవేదన చెందారు. కార్పొరేషన్ రుణాల పంపిణీ వ్యవహారంలో కూడా అధికారుల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను పంపిన అర్హుల జాబితాను మార్చేసి బీజేపీ నాయకులు చెప్పిన వారికే ప్రొసీడింగ్స్ ఇచ్చారని ఆరోపించారు. ఇల్లు, రుణాలు కూడా ఇప్పించుకోలేకపోతే అధికారంలో ఉండి ఏం లాభమంటూ ఆయన నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారేలా కనిపిస్తోంది. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఖానాపూర్ ఎమ్మెల్యే చుట్టూ ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వెడ్మబొజ్జుకు పార్టీ లోపల ప్రాధాన్యతను కావాలనే క్రమంగా తగ్గిస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సొంత పార్టీ నేతలు, మంత్రులే ఆయనను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారమూ జరుగుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, నియామకాల్లో వరుసగా ఎదురవుతున్న అవమానాలే ఆయన అసహనానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల నాటికి ఖానాపూర్ రాజకీయాల్లో మరో కొత్త నేతను తెరమీదకు తెచ్చే వ్యూహం దాగి ఉందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. బొజ్జును రాజకీయంగా బలహీనపరిచేందుకు సొంత పార్టీలోనే కొందరు చక్రం తిప్పుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేకు, డీసీసీ అధ్యక్షుడికి కనీస సమాచారం లేకుండానే స్థానిక నియామకాలు జరిగిపోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఇతర పార్టీల నాయకులు నేరుగా హైదరాబాద్ వెళ్లి మంత్రుల వద్ద లెటర్లు తెచ్చుకుంటున్నారని బొజ్జు బహిరంగంగానే చెప్పారు. అధికారుల పనితీరు, ప్రోటోకాల్ ఉల్లంఘనపై అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వెడ్మబొజ్జు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లోని అంతర్గత విభేదాలను పూర్తిగా రచ్చకెక్కించాయి. రానున్న రోజుల్లో పార్టీ అధిష్టానం ఈ అసంతృప్తిని ఎలా చల్లారుస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఖానాపూర్ నియోజకవర్గంలో స్థానిక స్థాయిలో పెరుగుతున్న వ్యతిరేకత కూడా ఈ పరిణామాలకు కారణమా అనే కోణంలో చర్చ సాగుతోంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య సమన్వయం లోపించడం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణ కార్యకర్తల్లో సైతం ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది. కొన్ని సామాజిక వర్గాలు పార్టీకి క్రమంగా దూరమవుతున్నాయనే ఆందోళన కూడా నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలోనే వెడ్మబొజ్జు తన గుండెల్లోని ఆవేదనను బహిరంగంగా వెళ్లగక్కారు. సొంత ప్రభుత్వంపైనే అధికార పార్టీ ఎమ్మెల్యే తిరుగుబాటు బావుట ఎగురవేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇది కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమైన స్థానిక అసంతృప్తైనా లేక భవిష్యత్ రాజకీయ మార్పులకు సంకేతమా అన్నది మిస్టరీగా మారింది. రానున్న రోజుల్లో పార్టీ అధిష్టానం ఈ వ్యవహారాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుందన్న దానిపై అందరి దృష్టి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఉదంతం కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నియోజకవర్గంలో పట్టు కోల్పోకూడదనే పట్టుదలతోనే ఎమ్మెల్యే ఈ తరహా ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంతర్గత పోరును ముందే గమనించి నివారించడంలో కాంగ్రెస్ ఇన్ఛార్జీలు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ ప్రభావం ఏ మేరకు పడుతోందోనని క్యాడర్ ఆందోళన చెందుతోంది. ప్రభుత్వ అధికారుల పనితీరు, ప్రోటోకాల్ వ్యవస్థపై ఎమ్మెల్యే బొజ్జు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో ప్రజాప్రతినిధుల సిఫార్సులను అధికారులు బేఖాతరు చేయడం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. కార్పొరేషన్ రుణాల వ్యవహారంలో అర్హుల జాబితాను అధికారులు ఇష్టారాజ్యంగా మార్చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు.
దీనిపై అధికారులను నిలదీస్తే బాధ్యతారాహిత్యంగా మంత్రుల పేర్లు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. అర్హులైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఇల్లు రుణాలు ఇప్పించుకోలేకపోతున్నానని ఎమ్మెల్యే బహిరంగంగానే వాపోయారు. అసలు జిల్లాలో ఏ రకమైన వ్యవస్థ నడుస్తుందో అర్థం కావడం లేదంటూ ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రథమ పౌరుడిగా ఉన్న తనకే అధికారులు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రతిపక్ష బీజేపీ నేతల చేతుల్లో అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నైరాస్యాన్ని నింపుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసే వారికి న్యాయం జరగకపోతే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర సచివాలయ వర్గాల్లో సైతం తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన ఈ సంచలన ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షణలో పడేశాయి. ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని పెద్ద మార్పులకు ఈ పరిణామాలు సంకేతమా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఖానాపూర్ వేదికగా మొదలైన ఈ అసమ్మతి రాగం రాబోయే రోజుల్లో ఏ తీరాలకు చేరుతోందన్న ఉత్కంఠ రేపుతోంది. వెడ్మబొజ్జు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లోని అంతర్గత విభేదాలను మరోసారి జాతీయ స్థాయికి చేర్చేలా ఉన్నాయి. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముఖచిత్రాన్ని ఈ వివాదం మార్చేసే అవకాశముంది. పార్టీ అధిష్టానం ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంటుందా లేక లైట్ తీసుకుంటుందా అన్నది చూడాలి. అసంతృప్తిని చల్లార్చేందుకు ముఖ్యమంత్రి మంత్రుల స్థాయిలో చర్చలు జరుపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గంలో తన పట్టును కాపాడుకునేందుకు ఎమ్మెల్యే బొజ్జు ఈ విధమైన మైండ్ గేమ్ ఆడారా అన్న అనుమానాలు ఉన్నాయి. సొంత పార్టీ నేతలే ఆయనను బలహీనపరిచే వ్యూహాన్ని అమలు చేస్తున్నారనేది ఇక్కడి అసలు రహస్యం. ఖానాపూర్ రాజకీయాల్లో మరో కొత్త నేతను తెరమీదకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం నిజమేననిపిస్తోంది. ఈ రాజకీయ చదరంగంలో వెడ్మబొజ్జు తన ఉనికిని చాటుకునేందుకు ఈ తరహా బహిరంగ వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద అధికార పార్టీ ఎమ్మెల్యే సొంత ప్రభుత్వంపైనే చేసిన తిరుగుబాటు వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలపైనే ఈ వివాదం సద్దుమణగడం ఆధారపడి ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ వెడ్మబొజ్జు అసంతృప్తిని అధిష్టానం చల్లారుస్తుందా లేక ఉత్తర తెలంగాణ కాంగ్రెస్లో ఇది మరిన్ని గ్రూపు రాజకీయాలకు దారితీస్తుందా అనేది వేచి చూడాలి.